హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు చికెన్ పిజ్జా అయితే చేసుకుంటున్నానండి. ఈ పిజ్జా చాలా టేస్టీగా వచ్చింది, సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఎంత తిన్నా తినాలనిపించినట్టుంది. చికెన్ పిజ్జా చాలా బాగుంది. మరింత ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేసి చెప్పండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక ఖాళీ బౌల్లో చిటికెడు ఉప్పు, 2 స్పూన్స్ పంచదార, బేకింగ్ సోడా చిటికెడు వేసుకోవాలండి. అలాగే పెరుగు 1 కప్పు తీసుకోవాలి. 1/2 కేజీ మైదా తీసుకొని ఫుల్గా మిక్స్ చేయాలండి. అందులో వాటర్ వేసుకొని చపాతీ ఏ విధంగా అయితే కలుపుతామో ఆ విధంగా ఫుల్గా బీట్ చేసి మిక్స్ చేసేయాలండి. ఆ తర్వాత కాస్త ఒక 4 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. మనం పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా ఫ్లఫీగా టేస్టీగా పిజ్జా అనేది బాగా వస్తుందండి. అంతేనండి. ఒక 2 అవర్స్ అన్నది ఈ పిండిని నాననివ్వాలండి. నానిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. 2 అవర్స్ పోయిన తర్వాత మిక్స్ చేయాలి. చేసి చపాతీ ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా చేసి ఫుల్గా హోల్స్ పెట్టాలండి. హోల్స్ పెట్టేసి పిజ్జా సాస్ అనేది రాసేయాలి. మొత్తం కూడా క్లోజ్ చేసేయాలి. పిజ్జా సాస్ వేసేసి అలాగే చీజ్, క్యాప్సికమ్, బఠానీ, చికెన్ ఫ్రై అయితే చేసుకున్నానండి. ఏమీ లేదని చికెన్ ఫ్రై స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చికెన్ వేసేసుకొని కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఫ్రై చేసేసుకోవడం అండి చికెన్ ఫ్రై. ఆ తర్వాత ఈ పిజ్జా మీద మొత్తం కూడా డెకరేట్ చేసేయాలండి. మొత్తం చూపించే విధంగానే చేయండి. మొత్తం కూడా వెజిటేబుల్స్, చికెన్ కూడా వేసిన తర్వాత చీజ్ బాగా ఎక్కువ వేస్తేనే మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. అలాగే ముందుగా ప్రీ హీట్ చేసుకున్నాను కాబట్టి ఈ పిజ్జా రెడీ చేయడానికి పెట్టేశానండి. మొత్తం ఈ ప్లేట్ మీద ముందు కొంచెం మనం చపాతీ వేయకముందే మనం పిండి అనేది వేయాలండి. ఫ్లోరు వేస్తేనే పిజ్జా అన్నది అంటుకోదు. అంతేనండి. 15-20 మినిట్స్ ఉంచితే టేస్టీ పిజ్జా అయితే కుక్ అయిపోతుందండి, చికెన్ పిజ్జా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా చేయండి, చాలా టేస్టీగా ఉన్నది. బయట తింటే 1-2 పీసులు తింటాం, కానీ నేను 1/2 కేజీ మైదాతో 2 పిజ్జాలు అయితే చేశానండి. చాలా టేస్ట్ వచ్చిందండి. పిజ్జా చాలా రుచిగా ఉందండి, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.